పోయాం మోసం మ్యాటర్ వీక్ గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్ లో ఉంటుంది. ఇందాకే రాకాసం మూవీ చూసి వచ్చాను భయ్య. మూవీ చూసి వచ్చాక నాకు ఒక్క డౌట్ ఉంది, ఈ మూవీలో ఉందా పస లేక ఈ మూవీ నస? థియేట్రికల్ ట్రైలర్ చూసాక అండ్ ప్రమోషనల్ కంటెంట్ చూసాక అండ్ ఎస్పెషలీ 3 days నుంచి ఇన్స్టాలో రీల్స్ చూసినా, యూట్యూబ్లో వీడియోస్ చూసినా, ఎక్కడ చూసినా డైరెక్టర్ మానస శర్మ గారి విజువల్స్ కనబడుతున్నాయి. షామిలీలా ఉంది. ప్రమోషనల్ కంటెంట్ చూసాక ఈ మూవీ మీద ఉన్న హైప్ జుయ్యని వెళ్ళిపోయింది భయ్య. ఈ రివ్యూ చూస్తే మీకు పోయేది 4 minutes, కానీ ఈ రివ్యూ చివరి దాకా చూడకపోతే మీ 2.5 hours వేస్ట్ కూడా అవ్వచ్చు. ఈ వీడియో చివరి దాకా చూడండి. డోంట్ మిస్ ద కంప్లీట్ రివ్యూ ఆఫ్ రాకాస. సో లెట్స్ బిగిన్ ద రివ్యూ. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. ఈ మూవీ పీరియాడికల్ బ్యాక్డ్రాప్ లో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 10 minutes డైరెక్ట్ గా వెళ్ళిపోయారే, చాలా బాగుంది, చాలా ఎంగేజింగ్ గా తీసాడని అనిపించింది. బట్ లేటర్ ఆన్ ఫ్రమ్ దట్ 10 minutes వీక్, వర్స్ట్ అండ్ డిసప్పాయింటింగ్. ఫస్ట్ హాఫ్ అయితే రాడ్ లాగా అనిపించింది, చాలా వీక్ గా, ఫ్లాట్ గా, బోరింగ్ గా, సిల్లీగా అనిపించింది. ఎక్కడ మనకు ఒక్క చోట కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వము. స్టార్టింగ్ 10 minutes, ప్రీ ఇంటర్వెల్ ముందు వచ్చే 10 minutes బాగానే అనిపించాయి, మిగిలినంత సోది. సెకండ్ హాఫ్ వాస్ ఓకే, ఫార్ బెటర్ దెన్ ఫస్ట్ హాఫ్. ఒక 20 minutes ఎంగేజింగ్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే రాడ్, సెకండ్ హాఫ్ అయితే నాట్ బ్యాడ్. ఓవరాల్ గా ఈ మూవీ డిసప్పాయింటింగ్ ఫెయిర్ లానే అనిపించింది. ఈ మూవీ సినాప్సిస్ గురించి వస్తే, ఇది 2000 years నుంచి ఒక ఊర్లో ఒక ఆచారం జరుగుతూ ఉంటుంది అండ్ ఆ ఆచారం వల్ల ఎంతో మంది బలి అవుతూ ఉంటారు. సో 2000 years తర్వాత హీరో వచ్చి ఆ ఆచారాన్ని, ఆ రాక్షసుడి నుంచి ఆ ఊరిని కాపాడతాడా లేదా అన్నది సింపుల్ స్టోరీ. మూవీ పేపర్ మీద రాసుకున్నప్పుడు బాగానే ఉంది భయ్య, స్టోరీ కూడా బాగానే అనిపిస్తుంది. పేపర్ మీద స్టోరీ రాసుకున్న దానికి థియేటర్లో మనం చూసిన దానికి మ్యాచ్ అవ్వలేదేమో అనిపించింది. నిహారిక ప్రొడక్షన్ నుంచి మూవీ వస్తుందంటే మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎందుకంటే మంచి మంచి కంటెంట్తో వస్తారు, ఎస్పెషల్లీ కమిటీ కుర్రాలు. విజువల్స్ చూసినా, ప్రమోషనల్ కంటెంట్ చూసినా మనం కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తాం ఈ మూవీ నుంచి. బట్ అవేవీ లేకుండా చాలా డిసప్పాయింటింగ్ ఫేర్తో ఈసారి మన ముందుకు వచ్చారు. అండ్ దిస్ ఇస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్. ఈ మూవీ ఫ్యాంటసీ కామెడీయా లేకపోతే హారర్ థ్రిల్లరా, ఏ జోనర్ కింద వస్తుంది? సరే, ఈ 4 ఏమన్నా ఉన్నాయా? ఫ్యాంటసీ ఉందా? అది లేదు. కామెడీ ఉందా? అది లేదు. హారర్ ఉందా? అది లేదు. థ్రిల్లింగ్గా ఉందా? అది లేదు. ఎక్కడైనా రాక్షసుడు వస్తే మనకు గూస్ బంప్స్ కానీ, భయం కానీ, ఏదైనా భయంకరంగా ఉండాలి, కానీ ఈ 4 ఏదీ జరగలేదు. కామెడీ అయినా వర్కౌట్ అయిందా అంటే ఏదో అక్కడక్కడ. దట్ టు గెటప్ సీన్ అండ్ వెన్నెల కిషోర్ గారు ఉన్న సీక్వెన్స్ అన్ని బాగా పేల్ అవుతాయి. మ్యాడ్ అండ్ మ్యాడ్ స్క్వేర్, ఆ 2 movies రన్ అవ్వడానికి మేజర్ రీజన్ సంగీత్ శోభనే. అలాంటి యాక్టర్ నుంచి ఈ మూవీలో మనం ఇంకా మంచి కంటెంట్ని ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇంకా మంచి యాక్టింగ్ని ఎక్స్పెక్ట్ చేస్తామని. బట్ ఏదో ఆర్టిఫిషియల్గా చేశాడనిపించింది, ఎక్కడ న్యాచురల్గా లేడు. ఎక్కడ సంగీత్ శోభన్ నుంచి ఈ మూవీలో మంచి యాక్టింగ్ చూడలేకపోయాము. ఒక 2-3 scenes మాత్రం బాగానే పర్ఫామ్ చేశాడని అనిపించింది. అండ్ హీరోయిన్ నయన్ సారిక ఎందుకుందో తెలియదు, ఏం చేస్తుందో అర్థం కాదు. ఈ మూవీలో ఏదైనా వర్కౌట్ అయిందంటే గెటప్ సీను అండ్ వెన్నెల కిషోర్ గారి కామెడీ. గెటప్ సీను ఉన్న ప్రతి సీన్ పేలింది భయ్య, చాలా హిలేరియస్గా పర్ఫామ్ చేశాడు. సీన్లో దమ్ము లేకపోయినా తన యాక్టింగ్తో ఆ సీన్ని మొత్తం పుల్ చేశాడు. ఎస్పెషలీ సెకండ్ హాఫ్లో వచ్చే కామెడీ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. వెన్నెల కిషోర్ గారు థియేట్రికల్ ట్రైలర్లో కానీ, ప్రమోషనల్ కంటెంట్లో మనకి ఎక్కడా కనపడలేదు. తను ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ అనొచ్చు. ఈ 2 తప్ప మూవీ మొత్తం మెస్ అని మాత్రం చెప్పొచ్చు. మ్యూజిక్ విషయానికి వస్తే ఈ మూవీకి బీజిఎం ప్లేస్ అ కీ రోల్. బీజిఎం వరకు పర్లేదు, అక్కడక్కడ మంచి బీజిఎంఏ ఇచ్చాడు అనుదీప్ గారు. బట్ ఈ మూవీలో సాంగ్స్ ఎందుకు వస్తాయో, ఎందుకు వెళ్తాయో తెలియదు. అండ్ ఈ మూవీ సెన్స్లెస్గా అనిపించింది, లాజిక్లెస్గా అనిపించింది. ఎందుకంటే 1000 years నుంచి ఆ మూవీలో రిజల్యూషన్ ఉంటుంది, అక్కడ ఒకరు రాస్తారు, కానీ 1000 yearsగా ఒక్కళ్ళు కూడా వచ్చి రిజాల్వ్ చేయలేదు. 1000 yearsగా ఆ రాక్షసుని చంపలేకపోయారంటే ఎంత లాజిక్లెస్ రైటింగో మనకు అర్థమవ్వచ్చు. ఇక్కడే మానస శర్మ గారి ఇన్ఎక్స్పీరియన్స్డ్ రైటింగ్ కానీ, ఇన్ఎక్స్పీరియన్స్డ్ టేకింగ్ కానీ మనకు క్లియర్గా తెలుస్తుంది. ఎన్నో సీన్స్ ఈ మూవీలో లాజిక్లెస్గా అనిపిస్తాయి. అండ్ రాక్షసుడికి ఎమోషనల్ బ్యాక్డ్రాప్ ఉంటుంది, ఒక స్టోరీ ఉంటుంది, బ్యాక్ స్టోరీ. ఓకే, బాగానే రాశారు. బట్ ఆ బ్యాక్ స్టోరీ అన్నా మనల్ని కనెక్ట్ చేస్తుందా, ఎమోషనల్గా ఏమైనా పుల్ చేస్తుందా అంటే అది చేయదు. అరే అవునరా, రాక్షసుడు చంపడానికి రీజన్ ఉందిరా అంటే అది కూడా లేదు. ఏదో తీయాలంటే తీశారు, చుట్టేయాలంటే చుట్టేశారని అట్ట అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడితే చాలా చాలా చీప్గా చుట్టి పడేశారనిపించింది. కోట సెట్టింగ్స్ కానీ, లేకపోతే విఎఫ్ఎక్స్ కానీ, లేకపోతే కాస్టింగ్ కానీ చాలా 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 డిసప్పాయింటింగ్. ఏదో తీసేసి చుట్టి పడేసినట్టు అయితే అనిపించింది. మొన్న రామ్ చరణ్ గారితో వీడియోలో తీసినప్పుడు గెటప్ సీన్ ఒక డైలాగ్ అంటాడు, సార్ ఈ మూవీ షూటింగ్ 30 days, కానీ మేము చేసిన ప్రమోషన్స్ 60 days అని. అక్కడే మనం అర్థం చేసుకోవాలి, మ్యాటర్ వీక్గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్లో ఉంటుందని. అండ్ మీరు మీ డబ్బులు వేస్ట్ చేసుకోకూడదు అంటే ఈ మూవీకి వెళ్ళకండి. మీకు అంతగా ఎక్సైటింగ్గా అరే మూవీ చూడాలి కానీ రివ్యూస్ బాగాలేవు అని అనిపిస్తే ఓటీటీలో వచ్చాక చూడండి. ఇంకా పచ్చిగా చెప్పాలంటే
ఓటీటీలో కూడా చూసి టైం వేస్ట్ చేసుకోవాల్సినంత మూవీ అయితే కాదు. నిహారిక ప్రొడక్షన్స్ నుంచి వస్తుందంటే చాలా మంచి కంటెంట్తో వస్తారు, సాలిడ్ అవుట్పుట్తో వస్తారని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసి ఈ మూవీకి వెళ్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు అని అయితే అనిపించింది. ఇంతకీ మీరు రాకాస మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ మూవీకి ఎవరైనా పాజిటివ్ రివ్యూస్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా పెయిడ్ అయినా అయి ఉండాలి, లేదా ప్యూర్ సినిమా లవర్ అన్నా అయి ఉండాలి. ఎందుకంటే ప్యూర్ సినిమా లవర్కే ఎలాంటి మూవీ తీసినా అరే పర్లేదులే బాగానే ఉంది అనిపించవచ్చు. వాళ్ళిద్దరికీ కాకుండా ఈ మూవీ నాకు తెలిసి ఎవరికీ నచ్చదు. ఒక జంప్ స్కేర్ ఉంటుంది, అదొక జంప్ స్కేర్ తప్ప గెటప్ శ్రీను గారు అండ్ వెన్నెల కిషోర్ గారి కామెడీ తప్ప నాకైతే ఏది వర్కౌట్ అవ్వలేదని అయితే అనిపించింది. ఇంతకీ మీరు రాకాస మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేనైతే కంప్లీట్లీ డిసప్పాయింటెడ్ అండ్ బైకర్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, సైనింగ్ ఆఫ్.